భారతదేశంలో అతి ప్రాచీన తొలి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో, రేణుగుంట నుండి 11 కిలోమీటర్ల దూరంలో గల గుడిమల్లం గ్రామం నందు స్వర్ణముఖి నదీ తీరాన ఉంది. అద్భుతమైన శిల్పశోభితమైన ఈ ఆలయం చాలా కాలం కళల గర్భంలో కలిసిపోగా 1911 సంవత్సరంలో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వవేత్త ఒక ఏడాది పరిశోధనలు జరిపి ఈ ఆలయం ఉనికిని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేశారు. ఇక్కడున్న శిలాశాసనాల ఆధారంగా ఈ ఆలయం 3వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారించారు. ఈ ఆలయంలో గర్భగుడి గజపుష్పాకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామలింగేశ్వర స్వామి సహజ సిద్ధంగా మహిమాన్వితమై ఉంటారు. ఇప్పటిదాకా లభ్యమైన శివలింగాలలో ఇదే పురాతనమైనదిగా చెబుతారు. శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామేశ్వర ఆలయంగా పేర్కొన్నారు. ఈ ప్రధాన శివలింగం పరశురాముడు ప్రతిష్ఠించినదిగా చెప్పుచుండగా భూమి మీద ఈ రకం రాయి లేనట్లు నిర్ధారించారు. ఈ శివలింగం 9 రకాల రాళ్లతో ఏర్పడిందిగా చెబుతారు. అరవై సంవత్సరాలకు ఒకసారి భూగర్భంలోని కందకాలు రహస్య మార్గాల ద్వారా స్వర్ణముఖి నది గర్భగుడిలోకి ప్రవేశించి మునిగిపోతుందని, 2-3 రోజుల్లో ఆ నీరంతా బయటికి వెళ్తుందని స్థానికులు చెబుతారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే 5 అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు, మరో చేతిలో గొర్రెపొట్టలు పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం దర్శనమిస్తుంది. ఈ ప్రాచీన ఆలయాన్ని మీరు సందర్శించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.